మార్కాపురం జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి నేతృత్వంలో విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారు, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాహనదారులపై చలాన్లు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా మైనర్ పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా వారి భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారులు ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జరిమానా విధించడం వల్ల ప్రజలకు ఆర్థిక భారం పడుతుందని తెలిసినా ప్రమాదాల నివారణ కోసం ఇకపై ట్రాఫిక్ నిబంధన అమల్లో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని తెలిపారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నాగరాజు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. సో ఈ మధ్యకాలంలో మార్కాపూర్ డివిజన్లో కొన్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కొంచెం తరచుగా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మార్కాపూర్ టౌన్ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి సో మనం రోడ్లను ఎట్లా వెడల్పు చేయలేం, కానీ రోడ్ల మీద ఉండే బళ్ళ క్లియరెన్స్ గురించి మన ప్రీతమ ఎస్పీ గారైనటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు నా సబార్డినేట్ స్టాఫ్ అయినటువంటి సిఐలకి, అలాగే ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఒక డ్రైవ్ని కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈవినింగ్ సైడ్ కానీ ఏదైనా ఈ సైలెన్సర్ లేని బళ్ళు, లేకపోతే అడ్డదిడ్డంగా పెట్టేవి, లైసెన్స్ లేనివి, హెల్మెట్స్ లేనివి, అట్లాగే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు డ్రైవ్ చేసుకుంటా కూడా వాళ్ళకే ప్రమాదం కాకుండా పాదచారులకు కానీ వాళ్ళ ఎదురుండే వాళ్ళకు కూడా ప్రమాదకరంగా మారింది. అట్లాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులకి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, సో లైసెన్స్ లేకపోవటమే కాదు, మైనర్ పిల్లలకి 18 సంవత్సరాల లోపు అసలు డ్రైవింగ్ చేయడానికే నిబంధనలు ఒప్పుకోని వాళ్ళని కూడా సో మీ ప్యాంపరింగ్తోనో మీతోనో మీ బళ్ళు తీసుకొచ్చి వాళ్ళు బయట తోలుతున్నారు. సో అది రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఎంత ప్రమాదమో అది ఏదైనా జరిగితే మీ బిడ్డలకు కూడా అంతే ప్రమాదం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా సో మీ వెహికల్స్ మీ మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ హెల్మెట్ డ్రైవ్ చాలా ఎక్కువగా చేసాము. అట్లాగే అవేర్నెస్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా. అయినా కానీ సో మేము ఆశించినంత మార్పు రావట్లేదు. దాదాపు ఫైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కనీసం హెల్మెట్ అయినా కానీ ఒక 10,000 రూపాయలకు తక్కువ ఫైనే లేదు. సో ఒక రకంగా ఆర్థిక పరిస్థితులు, మీ పరిస్థితులు కూడా అర్థం చేసుకుని మేము ఎంతసేపు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేము దాదాపు 1 year నుంచి ప్రయత్నం చేస్తున్నా. పోలీసు ఆశించిన మార్పు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ మరియు టౌన్ ఎస్ఐ మరియు సిఐ అందరికీ కూడా స్పెసిఫిక్ ఆదేశాలు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించే విధంగా చూడమని చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా పోలీసు సహకరిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.